జనసేన వాళ్ళు ఎవరు రియాక్ట్ అవ్వలేదు, కానీ అమ్మటి రాంబాబు మాత్రం రియాక్ట్ అయ్యారు సార్. ఒకసారి ట్వీట్ ప్లే చూపించండి. మంత్రివర్గపు ర్యాంకులలో 8-9 స్థానాలను సాధించిన లోకేష్ పవన్లకు అభినందనలు అంటూ చాలా సెటైరిక్గా ట్వీట్ చేశారు సార్. అందులో అంటే ఇంత తక్కువ ర్యాంకులో ఉన్నారని ఇండైరెక్ట్ చెప్పడే కదా ఇదన్నీ. అంటే ఫైల్స్ క్లియర్ చేసేయడం అంటే ఫాస్ట్గా మీరు చెప్తున్నట్టుగా ప్రియారిటీ ఉంటాయి, కొన్ని కాంట్రవర్షియల్ ఫైల్స్ ఉంటాయి, కొన్ని డబ్బులు వచ్చే ఫైల్స్ ఉంటాయి, మీకు తెలియంది కాదు. అంటే మనం ఫైల్స్ డబ్బులు వచ్చే ఫైల్స్ ఉండవండి, రాంగ్ స్టేట్మెంట్. అలాగే సార్, ఏదో ప్రాజెక్ట్ మంత్రి డబ్బులు వచ్చే ఫైల్స్ ఉంటాయి, రాంగ్ మీనింగ్ వస్తుంది దయచేసి. డబ్బులు ఖర్చు పెట్టే ఫైల్స్ ఉంటాయి, డబ్బులు వచ్చే ఫైల్స్ ఉండవు. ఫైల్ క్లియర్ చేస్తే ఏదో ఫైల్ రాంగ్ స్టేట్. అదే సార్, ఇంతకు ముందు మీరు చెప్పారు కదా, ఒక ఫైల్ సంస్థకి 100 ఎకరాలు కేటాయించే ఫైల్ ఉంది. డబ్బులు ఎందుకు వస్తాయండి? మా కార్పొరేట్ కంపెనీకి భూమి కేటాయించడంలో డబ్బులు ఎందుకు వస్తాయి? డబ్బులు వచ్చే ఫైల్స్ ఉండవు. ఫైల్ మంత్రికి ఎందుకు డబ్బులు వస్తాయండి? ఫైల్స్ డబ్బులు ఇప్పుడు రూరల్ ఏ ఫైల్కు డబ్బులు ఫైనాన్స్ మినిస్టర్ తప్ప మిగతా వాళ్ళకు డబ్బులు వచ్చే ఫైల్స్ ఉండవండి, డబ్బులు ఖర్చు పెట్టే ఫైల్స్ ఉంటాయి. ఓకే సార్, రైట్. ఇక అసెంబ్లీకి రాము, నెక్స్ట్ అసెంబ్లీకి రాము, మాకు ప్రతిపక్ష పాత్ర హోదా ఇవ్వడం లేదు. చంద్రబాబు నాయుడు గారితో సమానంగా ప్రతిపక్ష నేతను కాబట్టి మాకు సమానంగా మైక్ ఇవ్వాలి అని చెప్పి పదే పదే జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నారు సార్. నిన్న కూడా అదే మాట్లాడారు. సో అసెంబ్లీకి రాము, మేము మీడియా ముందే మాట్లాడతాము అని అంటూ ఉన్నారు. రఘురామకృష్ణరాజు డిప్యూటీ స్పీకర్, అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రీసెంట్గా ఒక సెన్సేషనల్ కమెంట్ చేశారు కదా సార్. జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే సభ్యత్వాన్ని కూడా వదులుకోవాలి, ఎందుకంటే రూల్ ప్రకారం 60 రోజులు అంటే 60 పని దినాలు ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా సభకు రాకపోతే ఆటోమేటిక్గా వాళ్ళ శాసనసభ్యత్వం కోల్పోవాల్సిందే అంటూ దానికి సంబంధించి ఏం చెప్తారు సార్? అంటే రఘురామకృష్ణరాజు గారు కొన్ని ఎవిడెన్సెస్ కూడా చూపిస్తూ ఉన్నారు, ఒకసారి అవి కూడా ప్లే చేయండి. ఆయన ఎవిడెన్స్ చూపెట్టడం కాదండి, రూల్ ఆయన చెప్పడం కాదు. మీరు అదే సార్, అసెంబ్లీ కాన్స్టిట్యూషన్ ఏం చెప్పారన్నది పాయింట్, ఆయన ఎవిడెన్స్ చూపెట్టడం కాదు. ఇప్పుడు తెలంగాణకు హైదరాబాద్ రాజధాని నాగేశ్వర ఎవిడెన్స్ చూపాడు. హైదరాబాద్ రాజధాని అదే రాజ్యాంగంలో ఉంది, దాన్ని చూపిస్తూ అది వేరు, అది ఎవిడెన్స్ అన్నారు దాన్ని. ఇప్పుడు రాజ్యాంగంలో రూల్స్లో ఉండదాన్ని ఎవిడెన్స్ అన్నాం మనం. అది దట్ ఇస్ ఏ ఫ్యాక్ట్ కదా, ఫ్యాక్ట్ వేరు, ఎవిడెన్స్ వేరు. ఎవిడెన్స్ సాక్ష్యాధారం. ఎవిడెన్స్ అంటే రఘురామకృష్ణరాజు చూపెట్టడము చూపెట్టకపోవడం అనేది ఇక్కడ ఇష్యూ కాదు. ఇష్యూ ఏంటంటే మనకు అసలు వాట్ ఈస్ ద రూల్ పొజిషన్ మీకు అర్థం కావాల్సింది. మనకి ఏంటి అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డిని ఏ రకంగా వ్యూహాత్మకంగా ఇరుక్కోబోతున్నాడు అని, లేదా ఇరికించబోతున్నాడు అని. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఒక ప్రతిజ్ఞ చేశాడు, నేను సభకు రాను, నాకు ప్రధాన ప్రతిపక్ష నేత హోదా ఇస్తే తప్ప నేను సభకు రాను, మాకు మైక్ ఇవ్వడం లేదు, గౌరవం ఇవ్వడం లేదు, ఎస్ ఎక్స్ట్రా అని ఆయన వగేరా అని చెప్పాడు. సో ఆయన సభకు రానని ప్రతిజ్ఞ చేశాడు. సభకు రాకపోతే నీ సభ్యత్వం రద్దవుతుంది అని రఘురామకృష్ణరాజు ఇచ్చిన స్టేట్మెంట్. ఇప్పుడు జగన్ ఏం చేయాలి? సభకు వస్తే ఆయన ప్రతిజ్ఞను ఆయనే ఉల్లంఘించినట్లు అవుతారు. రఘురామకృష్ణరాజు సీట్లో కూర్చుండగా జగన్ అధ్యక్ష అనాల్సిందే, ఇంకో మార్గం లేదు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఉన్న సమయంలో స్పీకర్ సీట్లో అయ్యన్న పాత్ర కూర్చోడు, రఘురామకృష్ణరాజే కూర్చుంటాడు. అంతకుముందు ఒకవేళ అయ్యన్న పాత్ర వచ్చి కూర్చున్నా ఆయన ఏదైనా విరామానికి వెళ్తాడు, ఆ ప్లేస్లో డిప్యూటీ స్పీకర్ వచ్చి కూర్చుంటాడు. సో అందువల్ల ఈ సీన్ చూడక తప్పదు. జగన్మోహన్ రెడ్డికి మైక్ ఇవ్వడము, ఇవ్వకపోవడము, కూర్చో అనడము, అది సభ్యుడిని శాసించడము, సభాపతి. ఇప్పుడు మీకు ఇంకొక ప్రాబ్లం కూడా వస్తుంది. సభాపతి వచ్చినప్పుడు లేచి నిలబడాలి కూడా. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి ముందే వచ్చి కనుక సభలో ఉంటే రఘురామకృష్ణరాజు వచ్చే సమయానికి లేచి నిలబడాలి. అందువల్ల జాగ్రత్త పడతాను అనుకుంటా, బహుశా తర్వాత వస్తాడనుకుంటాను. కానీ ఇక్కడ ఆయన సీట్లో కూర్చుంటాడు, ఈయన అధ్యక్ష అనాలి, సభ్యుడిని వారిస్తూ ఉంటాడు. ఇదంతా మనం చూడాలి. సో ఇది ఒక మాట్లాడు. ఒకవేళ సభకు వస్తే తన ప్రతిజ్ఞను, తన భీషణ ప్రతిజ్ఞను వదిలేసి సభకు రావడం, సభలో రఘురామకృష్ణరాజు అధ్యక్ష స్థానంలో కూర్చొని, సభాపతి స్థానంలో కూర్చొని వారించడము, మందలించడము, అనుమతించడము జగన్ విషయంలో చేస్తున్నారు. ఇది మొదటి అంశం. రెండవది, కాదు అంటాడా, జగన్ సభ్యత్వమే కోల్పోతాడు, పులివెందులో ఉప ఎన్నిక వస్తుంది, ఎందుకంటే ఇంకా 4 ఏళ్ళు ఉంది. చంద్రబాబు నాయుడు అలా ప్రతిజ్ఞ చేసి వెళ్ళిపోయాడు. కానీ ఆ తర్వాత సభ జరిగింది చాలా తక్కువ రోజులే, వెరీ ఫ్యూ డేస్.
ఎందుకంటే మొత్తం 5 ఏళ్లలోనే సభ జరిగింది తక్కువ. అందులో ఆ చంద్రబాబు నాయుడు ప్రతిజ్ఞ చేసి వెళ్ళిపోయాక సభ జరిగింది కొద్ది రోజులే. ఇంకోటి అది ఎన్నికలకు పోయే ముందు, అది నాట్ ఎట్ ది బిగినింగ్ ఆఫ్ ది హౌస్. ఐ థింక్ నాకు గుర్తున్నంత వరకు ఎట్ ది లేటర్ ఆఫ్, అంటే ఇప్పుడు ఒక 5 ఏళ్ళ సభ టైమే ఉంటే 2.5 ఏళ్ళు ఫస్ట్ హాఫ్ అంటాం, 2.5 ఏళ్ళు సెకండ్ హాఫ్ అంటాం. నాకు గుర్తున్నంత వరకు చంద్రబాబు నాయుడు ప్రతిజ్ఞ చేసి వెళ్ళింది సెకండ్ హాఫ్లో, నాట్ ఫస్ట్ హాఫ్. జగన్మోహన్ రెడ్డితోమో 1 ఇయర్ కూడా కాలేదు ఇంకా. మీరు ఇప్పుడు ఆయన సభకు వస్తాడా రాడా అని. ఎందుకంటే రూల్ పొజిషన్ ప్రకారము కాన్స్టిట్యూషన్లో పార్లమెంటుకు సంబంధించిన ఆర్టికల్ 101(4) అనే ఒక కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్ ఉంది. సో ఈ 101(4) ఆధారంగానే ఆర్టికల్ 190 క్లాస్ 4, అంటే ఆర్టికల్ 190 క్లాస్ 4 మీరు అది మీకు ఎక్కడైనా దొరుకుతుంది, గూగుల్లో కూడా దొరుకుతుంది. సో ఆర్టికల్ 194 ప్రకారము ఒక శాసనసభ సభ్యుడు 60 రోజుల పాటు సభకు రాకపోతే అతని సభ్యత్వం రద్దయినట్లుగా హౌస్ ప్రకటిస్తుంది. లేదు అనుమతి తీసుకొని వెళ్తే వేరే విషయం. ఒక సభ్యుడు కనుక సభకు రాకుండా ఉండాలి అంటే హి హస్ టు సీక్ ద లీవ్. అది ఎవరిస్తారు? స్పీకర్ కాదు, హౌస్ ఇస్తుంది. అంటే సభలో మీకు తీర్మానం పెడతారు, ఆ తీర్మానాన్ని సభ ఆమోదించి అనుమతిస్తుంది. ఇంకో నువ్వు 6 నెలల దాకా సభకు రాకపోయినా మీకు అనుమతిస్తున్నామని. అలా ఎలాంటి అనుమతి లేకుండా 60 రోజుల పాటు కనుక ఆబ్సెంట్ ఉంటే ఆటోమేటిక్గా రూల్ 190 క్లాస్ 4 ప్రకారము సదరు సభ్యుడు మనకు ఆయన ఈ విల్ నాట్ బి ఎలిజిబుల్ టు బి ద మెంబర్. ఆ సీటు వెకేట్ అయినట్టుగా ప్రకటిస్తారు. అయితే ఇందులో ఆర్టికల్ 190 క్లాస్ 4 ప్రకారము ఒకవేళ 4 కాన్సిక్యూటివ్ డేస్లో గనక సభ ఎడ్జోన్ అయి ఉన్నా, ప్రోరోగ్ అయి ఉన్నా ఆ సమయాన్ని పరిగణలోకి తీసుకోరు. సో ఇది సాంకేతికపరమైన అంశం. ఈ భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 190 క్లాస్ 4కు ఎఫెక్ట్ ఇస్తూ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ రూల్స్ అండ్ ప్రొసీజర్స్, ఇది కూడా మీరు గూగుల్లో కొట్టినా వస్తుంది. ఇందులో రూల్ 187 క్లాస్ 2 నాకు గుర్తున్నంత వరకు రూల్ 187 క్లాస్ 2 ప్రకారము మీకు అసెంబ్లీలకు 60 రోజులు రాకపోతే, నేను ఇంతకుముందు చెప్పినట్లు రూల్స్ ఆర్టికల్ 190 క్లాస్ 4లో ఉన్న 4 రోజుల నిబంధన కూడా పరిగణలోకి తీసుకుంటే 60 రోజులు కనుక అనుమతి లేకుండా సభకు రాకపోతే సభ్యత్వం రద్దవుతుంది. ఇప్పటికే 60 రోజులు జరిగింది అనుకోను, బహుశా 10-20 రోజుల లోపే జరిగి ఉండాలి ఇప్పటికి సభ. ఈసారి 30 రోజుల సభ పెట్టమని అడుగుతున్నారు. ఒకవేళ 30 రోజులు సభ పెట్టి ఈ 30 రోజులు రాలేదనుకుందాం, అప్పుడు ఏమవుతుంది? 50 రోజులు అయిపోతుంది. నెక్స్ట్ సెషన్లో రాకపోతే ఆటోమేటిక్గా డిస్క్వాలిఫై అయిపోతాడు, సీట్ వేకెంట్ అయిపోతుంది. అందువల్ల రాజ్యాంగంలో క్లియర్గా ఉంది, రూల్స్ ఆఫ్ ప్రొసీజర్ ఆఫ్ ద అసెంబ్లీలో క్లియర్గా ఉంది. ఈ 60 డేస్ నిబంధన అని పార్లమెంట్లో ఉన్న నిబంధన అసెంబ్లీకి కూడా వర్తింపజేశారు. అందువల్ల ఏం చేయాలి? ఇప్పుడు తన సీటు పోవద్దు అంటే రావాలి. అప్పుడు ఏం చేయొచ్చు? రూల్స్ ప్రకారం ఏముంది? సంతకం పెడతాడు, లోపలికి వస్తాడు, కనబడి వెళ్ళిపోతాడు. సో స్పీకరు మాట్లాడే లోపల ఉండడు. సభకు రావడం అంటే ఏంటి? సంతకం పెట్టి లోపలికి వస్తే సభకు వచ్చినట్టు లెక్క. ఎందుకంటే రాజ్యాంగంలో కానీ రూల్స్ ఆఫ్ ప్రొసీజర్లో కానీ 1 గంట సేపు ఉంటేనే సభకు ఆ రోజు హాజరైనట్లు అని ఎక్కడ లేదు కదా. బహుశా ఈ సమస్య వస్తాయని ఎవరు ఊహించుంటారు కదా, నిబంధన పెట్టేవాళ్ళు. కనీసం 1 గంట సేపు సభ హాజరైతేనే ఆ రోజు సభకు వచ్చినట్లు అని. అసెంబ్లీకి వచ్చి రిజిస్టర్లో సైన్ చేసి అటు నుంచి అటు వెళ్ళిపోయే వాళ్ళు కూడా ఉంటారు. ఉన్నా కూడా ఆ డే 11 ఇస్తారు. అసెంబ్లీలో బయట రిజిస్టర్ ఉంటుంది, గేట్ బయట సైన్ చేసి అటు నుంచి అటు వెళ్ళిపోయే వాళ్ళు చాలామంది ఉంటారు. లోపలికి కూడా రారు. సభ రాకముందే, సభ ప్రారంభానికి ముందే వస్తారు, రిజిస్టర్లో సైన్ చేస్తారు. తర్వాత వాళ్ళు ఎటు వెళ్ళిపోయినా సభకు వచ్చినట్టు లెక్క. ఎందుకంటే సభకు వచ్చారా లేదా అని సీసీటీవీలు పెట్టుకొని చెప్పరు కదా. సభకు వచ్చారా లేదా అని రిజిస్టరే ప్రాతిపదిక. ఒకవేళ లోపలికి వచ్చి 5 నిమిషాలు ఉంటాడు, వెళ్ళిపోతాడు. ఇప్పుడు సభ స్టార్ట్ కావడం రఘురామకృష్ణరాజు ఏం జగన్ అన్నాడు కదా. సో దానికి సమయం పడుతుంది కదా, రూల్స్ ఏదో ప్రొసీజరు ఏదో ఒకటి ఉంటుంది కదా. ఈ లోపల వస్తాడు, బయటకు వెళ్ళిపోతాడు అనుకోండి. సో అందువల్ల జగన్ ఏం చేస్తాడో చూడాలి. ఈ నిబంధన ఉంది కనుక, ఈ నిబంధన రఘురామకృష్ణరాజే రైజ్ చేసాడు కనుక మళ్ళోసారి కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ రూల్స్ కూడా జగన్ చూసి ఉంటాడు కదా అలాగనే చూసి. ఎందుకంటే అప్పటిదాకా ఎవరి దృష్టి పడకపోయినా కూడా ఇప్పుడు ఒకసారి రఘురామకృష్ణరాజు రైజ్ చేశాడు కదా డిప్యూటీ స్పీకర్గా, ఆయన బహుశా కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ రూల్స్ను చూసే మాట్లాడి ఉండాలి. ఆయన మాట్లాడిన తర్వాత ఇక
జగన్మోహన్ రెడ్డి కూడా ఒకసారి నేను వెరిఫై చేసినట్టు వెరిఫై చేసి ఉంటాడు. ఈ నిబంధన ఉంది 60 రోజులది, 60 రోజుల్లోపు ఏదో ఒక రోజు ఇలా వచ్చి అలా పోతాడు. అందువల్ల రఘురామకృష్ణరాజు వ్యూహం ఏంటి అంటే రావాలి జగన్, కావాలి జగన్ అంటున్నాడు ఆయన. అసెంబ్లీకి రావాలి జగన్, అసెంబ్లీలో కావాలి జగన్ అంటున్నాడు. ఆయన కోరిక అయితే తీరుతుంది, రావాలి జగన్, కావాలి జగన్ అని. తాను సభాపతి సీట్లో కూర్చుండగా ఒక్క సెకండో ఒక్క నిమిషమో జగన్మోహన్ రెడ్డి అనే అతను తన ఎదురుగా సీట్లో కూర్చోాల్సిందే. ఈ కోరిక తీరుతారు. అందుకే రఘురామకృష్ణరాజు పదే రావాలి జగన్, కావాలి జగన్ అంటున్నాడు. సో రఘురామకృష్ణరాజు కోరిక తీర్చకపోతే ఎమ్మెల్యేగా సభ్యత్వం పోతుంది. పులివెందుల్లో బహుశా వైఎస్ షర్మిల కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తుందేమో. సో అదన్నా జరుగుతుంది. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్ లైట్ తీసుకున్నా రఘురామకృష్ణరాజు గారు లైట్ తీసుకోరు కదా సార్, ఎందుకంటే ఆయనకి ఇచ్చిన ట్రీట్మెంట్ అటువంటిది. రఘురామకృష్ణరాజు డెఫినెట్గా ఆయనకు జగన్మోహన్ రెడ్డికి మధ్య ఇగో క్లాష్ ఉంది. ఇప్పుడు మీకు సభకు మొదటి రోజే ప్రమాణ స్వీకారం రోజే జగన్మోహన్ రెడ్డి మీద భుజం మీద చెయ్యేసి, జగన్ నీకు ప్రతిపక్ష హోదా ఎలాగ ఇవ్వం, అది ఎట్లాగో వచ్చేది లేదు, కానీ రా సభకు, నీకు నీ పార్టీకి నీవే నాయకుడు కదా అని చెప్పి పరామర్శించాడు. అంటే ప్రతిపక్ష హోదా రానందుకు అభినందించాడా, పరామర్శించాడా, ఏమన్నాడో తెలియదు కానీ సో ఆ మేరకు మాట్లాడాడు కూడా. అందువల్ల అంటే ఇట్స్ ఏ వెరీ స్ట్రేంజ్ సిచ్యువేషన్. ఎందుకంటే రఘురామకృష్ణరాజు జీవితకాలపు ఆశయం ఇప్పుడు జగన్ రప్పించాలి, తన సభాపతి సీట్లో కూర్చోవాలి, జగన్మోహన్ రెడ్డి శాసించాలి. అది రఘురామకృష్ణరాజు జీవితకాల ఆశయం ఇప్పుడు. ఎందుకంటే పర్సనల్ లెవెల్లో బ్యాటిల్ ఉంది కనుక. అందుకే ఆయన రావాలి జగన్, కావాలి జగన్ అని చెప్తున్నాడు. రావాలి జగన్ దానికి అనుగుణంగా ఆర్టికల్ 194 చెప్తున్నాడు. కావాలి జగన్ అన్న దానికి రూల్ 187 క్లాస్ 2 కూడా చెప్తున్నాడు. ఈ రూల్స్ భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 190 క్లాస్ 4, అసెంబ్లీ రూల్స్ అండ్ ప్రొసీజర్స్ రూల్ 187 క్లాస్ 2 ప్రకారం డెఫినెట్గా జగన్ రావాల్సిందే. అదర్వైజ్ ఈ విల్ లూజ్ ద మెంబర్షిప్. అయితే 60 రోజులు ఎప్పుడవుతుంది? ఈ 5 ఏళ్ల పీరియడ్లైనా 60 రోజుల సమావేశాలు జరుగుతాయా అనేది ఒక క్వశ్చన్. ఎందుకంటే పార్లమెంట్ సమావేశాలే ఒక 5 ఏళ్ల పీరియడ్లో ఎన్ని రోజులు జరుగుతున్నదనే సమస్య కదా. ఇప్పుడు ఇదోలాగా ఒకప్పుడు మినిమం ఏడాదిలో 100 రోజులు నడిచేది సభ, ఇప్పుడు ఎక్కడ నడుస్తున్నది? ఇప్పుడు మరి 5 ఏళ్ల పీరియడ్లో 60 రోజులు అయితే నడుస్తాయి జనరల్గా. ఎందుకంటే డిస్క్వాలిఫై చేయాలి అనుకుంటే సభ ఎన్ని రోజులు జరగాలనేది ప్రభుత్వం చేతిలో ఉంటుంది. ప్రభుత్వం చేతిలో ఉంటుంది కనుక ఖచ్చితంగా ఒక 40 రోజులు సభ పెట్టి డిస్క్వాలిఫై ఇప్పుడే చేయొచ్చు. అంటే డిస్క్వాలిఫై చేయడానికే రఘురామకృష్ణరాజు కోరిక మేరకే చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా 50 రోజులు సభ పెడతాడని అనుకోను. బట్ దట్ డే విల్ కమ్ కదా. ఇలా కాకపోతే రేపైనా రాక తప్పదా? అదే ఆ మూమెంట్ అయితే వస్తుంది, డిఫైనింగ్ మూమెంట్ అయితే వస్తుంది. ఇయర్లో కనీసం 4 times జరుగుతాయి కదా సార్ సభలు? 4 times ఎక్కడ జరుగుతున్నాయి? ఇప్పుడు ఎప్పుడో అయిపోయింది 4 times జరిగే వర్షాకాల సమావేశాలు, శీతాకాల సమావేశాలు, ఇప్పుడు జరగడం లేదు 4 times. అండ్ ఇదే సార్, ఇఫ్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 60 days a member of a house of the legislature of the state is without permission of the house absent for all meetings thereof, the house may declare his seat vacant అని చెప్పి ఇది రాజ్యాంగంలో ఉన్నది సార్. మీరు చెప్పారు కదా, నేను సెర్చ్ చేశాను. అండ్ జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు సార్ పదే అసెంబ్లీకి వెళ్ళేదే లేదు, నాకు హోదా ఇవ్వాల్సిందే, మా పార్టీకి మాకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాల్సిందేనని చెప్పి. అసెంబ్లీకి రాము, మీడియా వేదికగానే అడుగుతాము అని, మీడియా వేదికగానే ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తాము అని చెప్పి. నిజంగా ఇటువంటి సిచ్యువేషన్ ఎదురైతే జగన్మోహన్ రెడ్డి సభ్యత్వాన్ని వదులుకుంటారా, లేకపోతే అదే జగన్ అంటే పాలిటిక్స్లో స్ట్రాటజీ ఉంటుంది? నేను ఊహించనండి ఇది. నేను ఇట్లా ఊహాజనితమైన ప్రశ్నలు ఆయన సిచ్యువేషన్ ఆయన ఏం చేస్తారో ఆయనే చెప్పాలి కదా. నేను ఎట్లా ఆయన నాయకుల్లో భరోసా కల్పించడానికి చాలా మాటలు అంటూ ఉన్నారు. ఐ మీన్ వాళ్ళలో భరోసా నింపడానికి క్యాడర్ నా బలగం అంటూ ఉన్నారు. ప్రతి కార్యకర్త కోసం నేను పాటుపడతాను అని చెప్తూ ఉన్నారు. ప్రజలను పట్టించుకున్నాను కానీ కార్యకర్తలను పట్టించుకోలేదు అని చెప్పి మొన్న కూడా మాట్లాడారు కదా సార్. కాబట్టి ముందు అంటే ప్రజలు ఇంకా మమ్మల్ని నమ్ముతూ ఉన్నారు, ఈ 7 నెలల కూటమి పాలన మీద విసుగెత్తిపోయారు అని చెప్పి కూడా నిన్న జగన్మోహన్ రెడ్డి కామెంట్ చేశారు. సో కార్యకర్తలు, నాయకులు పక్కన పెడితే ప్రజల్లోకి ఒక మంచి సిగ్నల్ వెళ్ళాలి అంటే కనీసం ఆయన అసెంబ్లీకి అటెండ్ అవ్వాలి కదా సార్. చాలాసార్లు చెప్పాను కదా, మళ్ళీ ప్రశ్న ఏముంది? అసెంబ్లీకి రావాలి అనేదానికి ఇప్పటికీ అనేక సార్లు చెప్పాను, మళ్ళీ ఒకసారి కూడా చెప్తాను, అసెంబ్లీకి రావాల్సింది.